సో గైస్ ఈరోజు అయితే ఈ వీడియో అయితే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. సో ఎందుకు అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇప్పుడు మేమైతే ఈరోజు ఈ నైట్ అయితే ఒక కొండపైన అయితే క్యాంపింగ్ అయితే వేయడం అయితే జరిగింది. సో ప్రజెంట్ అయితే మేము ఊరు నుంచి ఒక 1 అవర్ బిఫోర్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడికి రావడానికి 1 అవర్ పట్టింది. సో ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అక్కడ పైకి? సో ఈ కొండ కొంచెము లాస్ట్లో అయితే ఒక పెద్దగా ఒక రాయి అయితే ఉండడం అయితే ఉంటుంది. సో దానిపైన అయితే ఈరోజు అయితే మనము విత్ టెంట్తో క్యాంపెయిన్ అయితే వేయడం అయితే జరుగుద్ది. నెక్స్ట్ సో అక్కడ దానికి తగ్గట్టు పనిముట్లు అయితే బయట నుంచి ఫుడ్ అయితే తీసుకోవడం జరిగింది. అక్కడ వంట లాంటివి అయితే ఏం లేవు, కుకింగ్ ఏమి, జస్ట్ కాస్త మ్యాగీ ఒకటి తెచ్చుకున్నాము, అది వండేసి డిన్నర్ చేసేసి పడుకున్నమాట. సో రూట్ అయితే ఇలా ఉంటుంది. ఎంత దూరం ఉంటుంది ఆకాశు? ఎంత దూరం ఉంటుంది? ఓకే, ఈ కొండ పేరు ఏం పేరు? అది బొద్దగిరి కాదు, బుద్ధగిరి. సో కొండ పేరు అయితే బుద్ధగిరి. మా దగ్గర నుంచి ఒక 20 కాదు కానీ ఒక 6 ఉంటుందా, 10 ఉంటుందా కిలోమీటర్స్? వర్క్షాప్ నుంచి పూజారి. సో ఇక్కడైతే గుడి ఉంటుంది, ఇక్కడ గుడి ఉంటుంది. పూజారి అయితే ఉండరు, బట్ డైలీ వస్తుంటారు. ఈ లోన వినిపిస్తుందా? అది మ్యాటర్. సో ఎలా ఉంటుంది ఇక్కడ వ్యూ? ఎక్కడికి వెళ్తాం మనము? ఇక్కడే, ఇంకా పైకి వెళ్ళలేదు. ఇది కొండ, ఆ పైన ఒక పెద్ద రాయి ఉంటుంది, ఆ రాయి పైన టెంట్ వేయాలి. సో వచ్చే వాటర్ బాటిల్స్, టెంట్. సో ఇక్కడ వరకు అయితే స్టెప్స్ అయితే ఉంటాయి. ఎక్కడతో మరి ఉండవా కోనేలా బుడా? జాగ్రత్త. ఇంత పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. సో గ్రిప్ దిత్తా. దొంగలు అనుకుంటారయ్యా. సో ప్రజెంట్ అయితే మనము లొకేషన్కి అయితే వచ్చేసాము. సో ఎక్కడ టెంట్ వేయడం ఎక్కడ అనేది డిస్కషన్ అవుతుంది. సో ఎక్కడ వేస్తాం రెడీ టెంట్? హియర్. అది మ్యాటర్. ఇక్కడైతే టెంట్ వేయడం అయితే జరుగుద్ది. సో మన యాక్సెసరీస్, మన ఎక్విప్మెంట్స్ అనేది ఇక్కడ ఉన్నాయి, ఓకేనా? సో ఇలాంటి ప్లేసులకు వచ్చేటప్పటికి ఇలాంటివి అన్నది మస్ట్ అండ్ షుడ్, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ యానిమల్స్ లాంటివి ఉంటాయి కాబట్టి. ఇది టాప్లో ఉంది, ఇక్కడ లేకుండా ఇక్కడైతే మనం వేసుకోవడం జరుగుతుంది టెంట్. సో ఇక్కడ టెంట్ అయితే మళ్ళీ ఇక్కడ రీప్లేస్ చేయడం అయితే జరుగుతుంది ఇంకో దగ్గర. ఎందుకంటే ఎందుకు డాడీ? సేఫ్టీ పర్పస్ మీద. ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ యానిమల్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, మాకు కొన్ని సౌండ్లు అయితే వినిపించాయి, అంతేనరా? అందుగురించి అని ఇదైతే కిందకైతే షిఫ్ట్ చేసాము. సో టెంట్ అయితే మనం ఇక్కడికైతే రీప్లేస్ చేసాము. ఎందుకంటే అక్కడ కొండ కొంచెం టాప్లో ఉంది, దాన్ని అలాగే అక్కడ కొంచెం జంగల్ అనేది ఎక్కువ ఉంది. సో దానివల్ల ఏమైనా యానిమల్స్ ఏమైనా వస్తాయని చెప్పి ఆ భయంతో ఈ కొండ ఉందా, ఈ కొండ కిందనే ఎక్కడైతే వేయడమే జరిగింది. ఇది అంతా వ్యూ, ఇది అలా యథావిధి కనిపిస్తుంది. మనం ఇంకా ఇక్కడెక్కడో కర్రలన్నీ దగ్గర చేసి ఇక్కడ ఓకే, ఇది మంచి ప్లేస్. ఇక్కడైతే మ్యాగీ అయితే చేసుకుందాము, ఇక్కడ చేసుకొని డిన్నర్ చేసి వెళ్ళి బజ్జుందాం, ఓకే? దెన్ సో నాకైతే ఈ వీడియో మీరు చూసేటప్పటికి చాలా క్రేజీగా అయితే ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇక్కడికి వచ్చేదైతే ఎవరూ లేరు. సో మరి వచ్చారేమో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఎప్పుడు వినలేదు.
నాకు తెలిసి మేమే ఫస్ట్ అనుకుంటాం ఇక్కడికి. నెక్స్ట్ చూద్దాం ఎలా ఉంటుందో ఈ నైట్ ఏంటి అన్నది. ఏమైనా చెప్పాలనుకుంటున్నావయ్యా? కొంచెం వాడికి కూడా, మా పార్ట్నర్ కూడా కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఉంది. సో ఆకాశ్, నీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఏమైనా చెప్పగలవా? అదే నువ్వు నైట్ ఇప్పుడు రాలేదు కదా, అప్పుడు నువ్వు వచ్చావు. ఆకాశ్ చాలా సార్లు వచ్చాడు, బట్ నైట్ టైం అయితే ఇప్పుడు రాలేదు. నెక్స్ట్ బైనా तुम्हारा कब है इम्तिकार एक्सपीरियंस कौन हो चुकी? సో మన నైట్కి మన క్యాంప్ ఫైర్ కోసం అయితే ఈ కర్రలు అయితే తీయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి ఇంకా మ్యాగీ ప్రొసీజర్ కూడా ఇంకుంది. ఇది ఫస్ట్ తీసేసి ఒక దగ్గర పెట్టేసి, సో మన దగ్గర అయితే సరైన ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల ఇదైతే ఇలా అయ్యింది. సో ఇక్కడ మెయిన్ కర్మ కర్త క్రియ ఆకాశ్, హెల్పర్ అర్థమైందా? సో ఇవైతే మ్యాగీ కోసము, ఇవైతే మా ఇక్కడ ఎనిమల్స్ ఏమైనా వస్తే కొట్టడానికి తెచ్చాం, కానీ ఇది ఈ విధంగా హెల్ప్ అవుతుంది. సో ఈ కుకింగ్లో అయితే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఫేస్ చేసాము. ఎందుకంటే ఫస్ట్ అది రాయి పైన ఎలా కుక్ చేస్తాము, ఒక 3 ఇటుకలు పెట్టి ఆ 3 ఇటుకల పైన ఏదో బౌల్ పెట్టి దానిలో ఏదో మనం కుక్ చేసుకుంటూ అయ్యేది. బట్ మేము వేరే అనుకున్నాం, పైన దొరుకుతాయని కింద నుంచి వచ్చేసినాక పైన చూశాక ఒక్క రాయి కూడా లేదు, టైం కూడా అయిపోతుంది. సో మనం ఫస్ట్ మ్యాగీ తినేసి, మ్యాగీ అయిపోయాక డిన్నర్లో రోటీ తీసుకొచ్చాము. సో రోటీ ఒక 11కి లేదా 12కి ఆ టైంలో తినేద్దామని చెప్పి ప్లానింగ్. ఇప్పుడు ఆ రాయి కిందన హోల్ అవ్వదు కదా, సో ఇటుకలు ఏదో పెడితే దానిపైన ఇది పెట్టడానికి అవుద్ది. మేము అయ్యేం తీసుకురాలే. సో చాలా చాలా ఇబ్బంది అయితే మేము ఫేస్ చేసాము. బట్ ఓకే, అదోలాంటి ఎక్స్పీరియన్స్. ఎలానో ఒకళ్ళు చిన్న రాళ్ళు 3 వైపులు పెట్టి దానిపైన పెట్టాము, అయినా అవ్వలే. చూసారా, అయితేప్పటికీ ఆ ఫోర్క్ పైపు బైక్ది కిందన పెట్టాము. సో ఇలాంటివన్నీ ఉంటాయి ఒక దగ్గరికి వచ్చాక. సో కొన్ని ఇబ్బందులను అయితే అధిగమించి మొత్తానికి ఎలా ఒకలానా మన మ్యాగీ అయితే రెడీ అయితే అయిపోయింది. సో చూడండి మ్యాగీ ఎలా రెడీ అయింది. మ్యాగీ ఎలా ఉందా? సో పర్లేదా? నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత డిన్నర్లో మనము ఏవైతే మన ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో అవి తినేసి పడుకోవడమే. సో మొత్తానికి అయితే మనమైతే డిన్నర్ అయితే చేసాము. సో ఇకపై మన టెంట్ అయితే ఎలా ఉంది? మనమైతే డిన్నర్ అయితే చేసాము. ఇదైతే ఈ టెంట్ అయితే ఇద్దరికేని. సో ఇప్పుడు మనం ఎలాగోగలగా 4 అయితే అడ్జస్ట్ అవ్వాలి. సో చూద్దాం ఎలా అవుద్దో ఏంటని. సో లోన్ ఇలా ఉంది, ఏదో విధంగా లోన్ అయితే 4 అయితే అడ్జస్ట్ అవ్వాలి. కాళ్ళ కింద ఒకళ్ళు కాళ్ళ వైపు తల పెట్టుకొని, ఇంకొకరు తల వైపు కాళ్ళు పెట్టుకొని ఉండడం అయితే జరుగుద్ది. సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 6 అలా అవుతుంది. వైబ్ అయితే మార్నింగ్ అది ఓపెన్ చేయగానే ఆ వైబ్ అయితే నెక్స్ట్ లెవెల్. అర్థమైందా? నేను చాలాసార్లు ఈ కొండకు వచ్చాను, బట్ నేను ఈ వ్యూ నుంచి అన్నమాట నేను దాన్ని ఎప్పుడు చూడలే. ఆ పక్కనే ఏదో బర్డ్ సౌండ్స్, నెక్స్ట్ జింకలు, నెమళ్ళు, నెక్స్ట్ చాలా రకాల అన్ని మిక్సింగ్ సౌండ్స్ అయితే అక్కడ వచ్చాయి. ఆ హ్యాపీ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒకసారి మీరు వినండి. విన్నారు కదా ఎలా ఉన్నాయో ఆ సౌండ్స్. అక్కడికి వెళ్ళి దాన్ని రియల్గా ఎక్స్పీరియన్స్ని ఇంకా ఫేస్ చేస్తే అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మొత్తానికైతే మన టెంట్ అయితే తీసేయడం అయితే జరిగింది. ఎందుకంటే టైం అయిపోతుంది, మనకి సన్ అన్నది ఇంకా రైజ్ అవుద్ది అనుకున్నాం, ఇంకెక్కడ అవ్వలే. ఓసారి వ్యూ అన్నది చూడండి ఎలా ఉంది. నిన్న నైటు ఒక 2 చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేసాము. ఏంటో తెలుసా? నిన్న నైటు 11 అలా అవుతుంది, నైట్ 11 అవుతుంది. ఎవరోని ఇద్దరు వచ్చారు టార్చులు పట్టుకొని వచ్చారు. ఎందుకు వచ్చారో అర్థం కాలేదు అసలు. అక్కడ వాళ్ళకి ఏం పనో అర్థం కాలేదు. అవన్నీ అది అక్కడ చుట్టూ మొత్తం ఆ సరౌండింగ్స్ ఏరియా అన్నీ తిరిగారు. అక్కడ మా అందరికీ భయం వేసింది. ఆ కిందన మన బైక్స్ ఉన్నాయి, సో వాళ్ళు ఏమైనా డ్యామేజ్ చేస్తారో ఏంటో. మనం అన్నది కిందకి వెళ్ళలేము, ఎందుకంటే మనం అక్కడ నుంచి కిందకి వెళ్ళాలంటే మన A to Z సామాన్లన్నీ పైన ఉన్నాయి, మనం ఎలా కిందకి వెళ్దాం? చూసారా, అదొకటి ఆ ఏరియా, ఆ చెరువు,
నెక్స్ట్ దాని పక్కన ఆ చెరువు సరౌండింగ్స్, ఆ గట్టు, అవన్నీ ఏం వెతికారో తెలీదు గానీ ఇంచుమించు 40 మినిట్స్ వరకు అలా చెక్ చేస్తున్నారు. ఇద్దరు టార్చులు పట్టుకుని. ఇద్దరు 2 బైక్స్‌లో వచ్చారు ఇద్దరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎవరు రారు తెలుసా? ఆ ఏరియా అలాంటి ఏరియా. అక్కడ ఒక క్వారీ ఉంటది. ఒక రాయల క్వారీ ఉంటదక్కడ. అక్కడ అక్కడ ఊరికి కూడా చాలా అది దూరంగా ఉంటది. అక్కడికి ఎవరూ రారు. బట్ వాళ్ళెందుకొచ్చారా ఏంటా ఎవ్వరికి అర్థం కాలేదు. మేము ఇంకోసారి వచ్చారంటే వాళ్ళు మేము కిందకెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే మన బైక్స్ ఉన్నాయి కదా! డ్యామేజ్ అయిపోతాయని. సో, వాళ్ళైతే ఇక మరి రాలేదు. అటు నుంచి అటు వెళ్ళిపోయారు. ఎందుకొచ్చారో కానీ మాకు అదొక బ్లాంక్ అయితే ఉండిపోయింది. సో, నిన్నటి క్యాంపింగ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. కానీ కొన్ని చిన్న ఇబ్బందులు అయితే నిన్న నైట్ పడ్డాము. సో, ఏంటంటే అవి నేను వీడియో అయిపోయాక నేను లాస్ట్‌లో చెప్తాను. సో, ఇది ప్రెజెంట్. ఇక్కడ సన్‌రైజ్ అయ్యేదాకా ఉందామైతే అనుకున్నాము. బట్ ఇప్పుడల్లా ఇక్కడ వచ్చేలేదు. ఇప్పుడు ఇంచుమించి 6:30 అవుతుంది. ఇక్కడ ఇంకా ఏం లేదు. అంత ఫాగీ ఉంది. సో, మాకు కొంచెం వర్క్షాప్‌కి అయితే టైం అయిపోతుంది. సో, ఇక్కడిదే వదిలేసి నెక్స్ట్ వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే ఇంకా ఆయన మార్నింగ్ లేచి కాఫీలు చేసి తాగేసి సన్‌రైజ్ ఎంజాయ్ చేసి వెళ్దాం అనుకున్నాము. బట్ అవేం అయ్యేలా లేవు. సో, ఇంకెప్పుడైనా లేదా ఇంకెక్కడైనా అలా అయితే బెటర్ అనుకొని ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే బయలుదేరుతున్నాం. సో, ఈ ప్లేస్ అయితే నేను 10 days ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఈ ప్లేస్. బట్ ఇక్కడ కొంచెం అంత జంగల్గా ఉంది కాబట్టి సో ఏమైనా రావచ్చు. అందుకని అక్కడ వేయడం మీద జరిగింది. ఇదేంటే మాత్రం ఎక్సలెంట్. సో ఈరోజు మరి సన్ ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. సండే అని కాదు, సండేలో సన్ లీవ్లో ఉన్నాడేమో. మనము ఈ యారోస్ అయితే ఉన్నాయి, ఈ విధంగా వెళ్ళిపోండి అని చెప్పి. సో ఆ విధంగా వెళ్ళిపోదు. ఓకేనా. ఆ రాయి చూడండి ఎలా ఉందో. జస్ట్ ఎవరో అక్కడ పెట్టినట్టు ఉంది ఆ రాయి. కింద 2 రాళ్ళు ఉన్నాయి, దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆ రాయి దానిపైన ఉంది. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఫీల్ అయితే. ఇందులో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనం ఇక్కడ తప్పిపోము. ఎందుకంటే అక్కడ అన్ని యారో మార్క్స్ కింద వరకు ఉన్నాయన్నమాట. ఎలా వెళ్ళాలి ఇవేంటి అని మొత్తం కింద వరకు ఉంది. ఇది ఒకటి బాగుంది, ఎవరో దారి తప్పరు. ఈ కన్నా నుంచి వెళ్ళాలి, ఈ కన్నా నుంచి. উপরে চড়ি উপরে పైన చెప్పారునా ఇక్కడ పట్టుకో, కాల్ కూడా ఇక్కడ పట్టుకో. ఎస్ అది కిందకి వెళ్ళిపోతా అలా లాభం పెట్టి మన వీడియో తీసి లాభం పెట్టి జేసీబీ తీసుకొస్తున్నా. అలా వస్తుండగా ఇక్కడేవో ఎముకలు అయితే మనకు కనిపించాయి. ఉంటాయిలండి, ఇవి వైల్డ్ ఏరియా కాబట్టి అలాంటివి చిన్నవి అయితే ఉంటాయి. అవి లైట్ తీసుకోవాలి. ఏవో తినేసి పారేసి ఉంటాయి అయితే. సో బయటకి అయితే వచ్చేసాము. ఇది మొత్తము ఎగ్జిట్ వరకు వచ్చాము. అయితే మనం నిన్న చూసుంటాము ఆ వీడియోలో లాస్ట్లో మెట్ల దగ్గర మనము ఇంట్రో చేసి ఉంటాము. సో ఆ ఏరియా అనమాట ఇది. ఇంకో మ్యాటర్ చెప్తాను అనుకున్నాను కదా, 2 మ్యాటర్ జరిగా. ఒకటి చెప్పాను, ఇంకోటి ఏంటంటే నైటు 1 అలా అవుతుంది. ఏవో మన టెంట్ పక్కన ఏదో ఫుడ్ తింటున్న సౌండ్ వచ్చింది మన ఎంప్లాయ్కి ఒకరికి. అర్థమైందా? సో నాకు చెప్పాడు, ఇలా సౌండ్ వస్తుంది, కింద నా ఫోర్క్ పైప్ ఉంది తీసుకో అని చెప్పి. అక్కడికి ఒక 10 minutes వెయిట్ చేసాము. బయటికి వెళ్ళలేదు, సౌండ్ చేయలేదు, ఏం చేయలేదు. అలా 10 minutes అయ్యాక బయటికి వెళ్ళి చూశాక అక్కడ ఏం లేదు. మరి ఏమైనా వచ్చి తిన్నదో లేదా మన దగ్గర ఉన్న టెంట్ గాలికి అలా అయ్యిందో మనకైతే అర్థం కాలేదు. ఈ 2 ఎక్స్పీరియన్స్లు అయితే నిన్న కొంచెం మనకు భయం అయితే పెట్టాయి. అంటే వైల్డ్ ఏరియా కదా, అది ఏముంటాయో ఏంటో మనకు తెలియదు. అది తెలియని జాగా అది, ఆ ఏరియా కూడా మనకి తెలియదు.
సో అందరం వచ్చాం కాబట్టి కొంచెం భయం అయితే ఉంటుంది. అదొకటి అవి మన బైక్స్ చూడండి. అక్కడికి ఆ బైక్స్ వెనకాతల ఆ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కదా, ఇది మొత్తం ఆడు తిరిగాడు. ఎందుకు తిరిగాడో కూడా తెలియదు.